Hi students, I hope everybody is doing great. మనం ఇందాక సెషన్లో హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ ప్లస్ V3 యూజ్ చేసి క్వశ్చన్స్ని, సెంటెన్సెస్ని ఎలా ఫామ్ చేయాలో చూసాం కదా. అదే ఇప్పుడు మనం హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ ప్లస్ V3 ఆర్ ఐఎన్జీ వర్బ్ యూజ్ చేసి క్వశ్చన్, సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇవి ఎక్కడ యూజ్ చేస్తాం? మనము హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అనేది ఇంతకుముందు జరిగిన యాక్షన్స్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ప్రజెంట్లో అని చెప్పే సెంటెన్సెస్కి మనం హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ యూజ్ చేస్తాం. సో ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో యూజ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి అంటే అది మన పాస్ట్ నుంచి ప్రజెంట్కి కనెక్ట్ అవుతున్నప్పుడు, అంటే పాస్ట్లో జరిగినది ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతుంది, వాటి గురించి చెప్పడానికి కూడా మనం హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి అంటే యాక్టివ్ టు ప్యాసివ్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది చేశాను, అది నా ద్వారా చేయబడింది, అలా చేంజ్ చేసే దానికి కూడా మనం ఇది హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్ యూజ్ చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా చెప్తున్నప్పుడు ఇది కూడా జరిగింది, అది కూడా జరిగింది, ఇలా అయ్యింది, ఇవన్నీ చెప్పేటప్పుడు కూడా మనం ఇది యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ మనము హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ ఐఎన్జీని యూజ్ చేస్తూ ఎక్కడ యూజ్ చేస్తామని ఫస్ట్ చూద్దాం. ఓకే, సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇంతకుముందు జరిగింది ఇప్పుడు కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది, దానికి మనం ఈ ఫామ్ యూజ్ చేస్తాం. రూల్స్ వచ్చేసి మనకు ఆల్రెడీ తెలుసు కదా, ప్లూరల్ నౌన్స్ ఉన్నప్పుడు హ్యావ్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ నౌన్ వచ్చి తర్వాత హ్యావ్ బీన్, తర్వాత ఐఎన్జీ వస్తుంది. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ మార్నింగ్. అంటే నేను పొద్దున్న నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను, ఇప్పుడు కూడా వెయిట్ చేస్తున్నాను ఇంకా అని అర్థం. అదే మనకి సింగులర్ నౌన్ ఉందనుకోండి, లైక్ హీ, షీ, ఇట్, గర్ల్, బాయ్ అలా ఉన్నప్పుడు హ్యాస్ బీన్ ప్లస్ ఐఎన్జీ. ఇక్కడ చూడండి అలాగే ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. పొద్దున్న నుంచి వర్షం పడుతుంది, ఇప్పుడు కూడా ఇంకా పడుతుంది అని దాని అర్థం. ఒకవేళ ఇప్పటివరకు పడి ఆగిపోయిందంటే ఏం చెప్తాం? ఇట్ హ్యాస్ రెయిన్డ్ సిన్స్ మార్నింగ్ అలా చెప్తాం. నెక్స్ట్, రేఖా హ్యాస్ బీన్ టీచింగ్ ఫర్ 20 years. సో ఇక్కడ ఏంటి? ఆమె 20 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉంది, టీచ్ చేస్తూనే ఉంది, ఇప్పుడు కూడా ఇంకా చేస్తుందని దానికి అర్థం. సో ఇక్కడ మనం సిన్స్ ఫార్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది పొద్దున్న నుంచి అవుతుంది అని, ఇక్కడ స్పెసిఫిక్ టైం ఏం లేదు. కానీ ఇక్కడ మనం చెప్పాం కదా 20 years నుంచి, అందుకు మనం ఇక్కడ ఫార్ యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మనము పాస్ట్ నుంచి ప్రజెంట్కి ఇంకా కనెక్ట్ చేయొచ్చు, ఐఎన్జీ యూజ్ చేయకుండా జస్ట్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ యూజ్ చేసి కూడా కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఐఎన్జీ అవసరం లేదు. ఐఎన్జీ ఎప్పుడు యూజ్ చేస్తున్నాం? యాక్షన్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా అన్నప్పుడు మనం ఐఎన్జీ యూజ్ చేస్తున్నాం వర్బ్. అది లేకుండా కూడా మనం ఫామ్ చేయొచ్చు. రూల్స్ ఏమే ఉంటుంది. సో లెట్స్ సీ అన్ ఎగ్జాంపుల్ నౌ. ఫస్ట్ వన్, దివ్య హ్యాస్ బీన్ మై బెస్ట్ ఫ్రెండ్ సిన్స్ కాలేజ్. సో దీనికి అర్థం ఏంటి? తను నా బెస్ట్ ఫ్రెండ్, కాలేజ్ నుంచి తను నా బెస్ట్ ఫ్రెండ్, అంటే ఇప్పుడు కూడా నా బెస్ట్ ఫ్రెండే. ఇక్కడే మనం ఐఎన్జీ యూజ్ చేయలేదు, ఆయన కూడా మనం పాస్ట్ నుంచి ప్రజెంట్కి ఇంకా కనెక్ట్ చేస్తున్నాం. సెకండ్ వన్, వీ హ్యావ్ బీన్ ఇన్ చెన్నై సిన్స్ 2000. అంటే మేము 2000 సంవత్సరం నుంచి ఇప్పుడు కూడా ఇంకా చెన్నైలోనే ఉన్నాము అని అర్థం దానికి, రైట్? హీ హ్యాస్ బీన్ హియర్ ఫర్ 1 hour. అంటే ఇక్కడ తను 1 hour నుంచి ఉంటున్నాడు అని. సో ఇందాక మనం చూసాం కదా, ఐఎన్జీ యూజ్ చేయకుండా కూడా మనం ఈ స్టిల్ పాస్ట్ నుంచి ప్రజెంట్కి కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటి అంటే మనం ఏదైనా యాక్టివ్ నుంచి ప్యాసివ్కి కన్వర్ట్ చేయడానికి కూడా మనం ఎలా ఫామ్ చేస్తామంటే ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పుడు హ్యావ్ బీన్ ప్లస్ V3. ఇప్పుడు మనకు ఆల్రెడీ చూసాం కదా యాక్టివ్ నుంచి ప్యాసివ్ ఎలా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, తను ఇది చేశాడు, ఇది తన ద్వారా చేయబడింది, అది ప్యాసివ్లోకి అవుతుంది అనమాట. అలా చేంజ్ చేయడానికి కూడా మనం ఇది యూజ్ చేస్తాం. హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ ప్లస్ V3 పెట్టాలన్నమాట. ఇక్కడ ఐఎన్జీ రాదు, V3 పెడతాం, ఎందుకంటే మనం ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి. సో మనకు ఆల్రెడీ తెలుసు కదా, ప్లూరల్ నౌన్స్ ఉన్నప్పుడు హ్యావ్ బీన్ వస్తుంది, సింగులర్ నౌన్స్ ఉన్నప్పుడు హ్యాస్ బీన్, పక్కన V3. కానీ ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ నౌన్ వచ్చి తర్వాత హ్యాస్ బీన్ వచ్చి తర్వాత V3 వస్తుంది. ఓకే, సో ఇక్కడ యాక్టివ్లో ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది నార్మల్ సెంటెన్స్ అప్పుడు. అదే ప్యాసివ్లో ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ ఫస్ట్ వస్తుంది, సబ్జెక్ట్ లాస్ట్లో వెళ్తుంది. సో తన ద్వారా చేయబడింది కాబట్టి మనం బై యాడ్ చేస్తాం అన్నమాట ప్రపోజిషన్ ఇక్కడ. ఓకే, లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్ నా. హీ హ్యాస్ చేంజ్ ద పాస్వర్డ్. అంటే ఏంటి? తన పాస్వర్డ్ చేంజ్ చేశాడు. అది నార్మల్గా డైరెక్ట్గా చెప్పేస్తున్నాం యాక్టివ్ వాయిస్లోనే. అదే ప్యాసివ్ వాయిస్లో ఎలా చెప్తాం? పాస్వర్డ్ తన ద్వారా మార్చబడింది అలా కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది, ఇక్కడ మనకి ఏంటి ఆబ్జెక్ట్? పాస్వర్డ్, అది ఫస్ట్ వస్తుంది. ద పాస్వర్డ్ హ్యాస్ బీన్ V3 చేంజ్డ్ బై సబ్జెక్ట్ బై హిమ్, అలా చేయాలన్నమాట. సో లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్.
మేడ్ హ్యాస్ క్లీన్డ్ ద విండోస్. సో దీని అర్థం ఏంటి? పనావిడ విండోస్ అన్నీ క్లీన్ చేసేసింది కదా. సో ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఏంటి? విండోస్. సో ఫస్ట్ విండోస్తో స్టార్ట్ చేయాలన్నమాట మనం. ద విండోస్, ఇక్కడ ఎస్ ఉంది, ప్లూరల్ కాబట్టి మనకు హ్యావ్ బీన్ అని వస్తుంది. అలాగే ప్లూరల్ నౌన్స్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ V3. సో ద విండోస్ హ్యావ్ బీన్ క్లీన్డ్. సో మనం ఇక్కడ ఆబ్జెక్ట్ రావాలి కాబట్టి బై మేడ్. సో ఇప్పుడు మనము హ్యాడ్ బీన్ ప్లస్ ఐఎన్జీ అనేది చూద్దాం. సో ఇక్కడ మీకు ఒక విషయం క్లియర్గా చెప్తాను. ఈ హ్యాడ్ బీన్ ప్లస్ ఐఎన్జీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే పాస్ట్లోనే యాక్షన్ స్టార్ట్ అయ్యి కంటిన్యూ అవుతూ పాస్ట్లోనే అయిపోయింది, అప్పుడు మనం హ్యాడ్ బీన్ ప్లస్ ఐఎన్జీ యూజ్ చేస్తాం. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కేర్ఫుల్గా వినండి. ఈ హ్యాడ్ బీన్ ప్లస్ ఐఎన్జీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే పాస్ట్లోనే యాక్షన్ స్టార్ట్ అయ్యి పాస్ట్లోనే యాక్షన్ కంటిన్యూ అవుతూ పాస్ట్లోనే యాక్షన్ కంప్లీట్ అయినప్పుడు మనం ఇది యూజ్ చేస్తాం. అండ్ ఇది కూడా 2 ఈవెంట్స్ పాస్ట్లో అయినప్పుడు ఏది ముందు సీక్వెన్స్ చెప్పడానికి కూడా మనం ఇది యూజ్ చేస్తాం అన్నమాట. సో లెట్స్ సీ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ అండ్ ద గ్రౌండ్ వాజ్ స్టిల్ వెట్. సో ఇదేంటి? గ్రౌండ్ వెట్గా ఉంది, అది కూడా పాస్ట్లోనే, ఇది కూడా పాస్ట్లోనే. హ్యాడ్ బీన్ రైనింగ్ అంటే వాన పడుతూ ఉన్నప్పుడు అది ఇంకా గ్రౌండ్ వెట్గానే ఉండింది అని పాస్ట్లోనే చెప్తున్నాం. నెక్స్ట్ వన్, హీ హ్యాడ్ బీన్ కుకింగ్ హిజ్ మామ్స్ ఫేవరెట్ డిష్ వెన్ షీ వాక్డ్ ఇన్ టు ద కిచెన్. సో ఇదేంటి? వాళ్ళ మమ్మీ కిచెన్లోకి వెళ్తున్నప్పటికీ తన మమ్మీస్ ఫేవరెట్ ఫుడ్ని కుక్ చేస్తూ ఉన్నాడు. సో కుక్ చేసేది అయిపోయింది, పాస్ట్లోనే అయిపోయింది, కానీ జరుగుతూ ఉన్న యాక్షన్ని పాస్ట్లో ఇంకా కంటిన్యూ అవుతున్న యాక్షన్ కాబట్టి ఇలా ఐఎన్జీ యూజ్ చేసామన్నమాట మనం. నెక్స్ట్ వన్, టీనా హ్యాడ్ బీన్ సింగింగ్ ఫర్ అన్ అవర్ బిఫోర్ హర్ మామ్ అరైవ్డ్. సో వాళ్ళ మమ్మీ వచ్చేసే వరకు తను పాట పాడుతూ ఉన్నింది. సో ఇప్పుడు మీకు అర్థమైంది, ఆ పాస్ట్లోనే ఒక యాక్షన్ జరిగింది, అది అయిపోయింది, కానీ మనం ఏం చెప్తున్నాం? పాస్ట్లో జరిగిన యాక్షన్ ఇంకా కంటిన్యూ అవుతుంది అనమాట. అప్పుడు ఆ టైంకి కంటిన్యూ అవుతుంది, ఏదో ఒకటి అయ్యే ముందు అది ఇంకా కంటిన్యూ అవుతుంది. అలా మనం హ్యాడ్ బీన్ ప్లస్ ఐఎన్జీ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ సాల్వ్ చేద్దాము. ఇందాక మనం నేర్చుకున్న వాటన్నిటిపైన బేస్ చేసి ఎక్సర్సైజ్. ఫస్ట్ వన్, ఐ హ్యావ్ బీన్ రన్నింగ్ అంటే నేను పరిగెత్తుతూ ఉన్నాను పొద్దుటి నుంచి అనుకోండి. అదేం రాస్తాం? సిన్స్ మార్నింగ్. ఐ హ్యావ్ బీన్ రన్నింగ్ సిన్స్ మార్నింగ్. ఒకవేళ నేను 2 గంటల నుంచి పరిగెత్తుతూనే ఉన్నాను అనుకోండి, దాన్ని ఎలా రాస్తాం? ఫర్ 2 hours, రైట్? సో ఇలా 2 అదైనా రాయొచ్చు, ఇదైనా రాయొచ్చు అనమాట. సెకండ్ వన్, వీ డాష్ స్టడీయింగ్ సిన్స్ 9 o'clock అంటే ఏంటి? మేము పొద్దున 9 గంటల నుంచి చదువుతూనే ఉన్నాము. సో ఇక్కడ మనకు వీ ఉంది కాబట్టి హ్యావ్ వస్తుంది. వీ హ్యావ్ బీన్. ఎందుకు? ఐఎన్జీ వస్తుంది కాబట్టి మనం బిన్ రాయాలన్నమాట. వీ హ్యావ్ బిన్ స్టడీయింగ్ ఫ్రమ్ ఆర్ సిన్స్ 9 o'clock. సో థర్డ్ వన్ ఏంటుంది? షీ హ్యాస్ రిటన్ హర్ హోంవర్క్. సో దీని అర్థం ఏంటి? తన హోంవర్క్ రాసేసింది అంటే ఇప్పటిదాకే రాసేసింది. సో ఇక్కడ ఏంటి? సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది ఫస్ట్ సెంటెన్స్. ఇది యాక్టివ్ వాయిస్లో ఉన్నట్టు కదా, ఎందుకంటే ఫస్ట్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, తర్వాత ఆబ్జెక్ట్తో ఎండ్ అయింది. సో దీన్ని మనం పాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ హ్యాస్ ఎందుకు? మనకి సింగులర్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి. దాన్ని మనం పాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేసేటప్పుడు రూల్ గుర్తు తెచ్చుకోండి. ఫస్ట్ మనం ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ ఏంటి? ద హోంవర్క్. ద హోంవర్క్. ఇక్కడ హ్యాస్ ఉంది, సో హ్యాజ్ ఏ, ఎందుకంటే మనకి సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి. ద హోంవర్క్ హ్యాస్ బీన్ రిటన్ బై హర్. సో ఇక్కడ ఏంటి? మనం ఫస్ట్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేసి లాస్ట్ సబ్జెక్ట్తో ఎండ్ చేస్తున్నాం. సో హ్యాస్ బీన్ రిటన్. ఇక్కడ మనకి ఏం ఐఎన్జీ రాదు, ఎందుకంటే ఇది జస్ట్ తను చేసేసింది హోంవర్క్ అని చెప్తున్నాం కాబట్టి ఇది ఆల్రెడీ అయిపోయింది, అందుకు మనం హ్యాస్ బీన్ రిటన్ అని చెప్తాం. నెక్స్ట్ వన్, ద పార్సల్ హ్యాస్ బీన్ కలెక్టెడ్. ఇది ఎలా ఉంది? అచ్చం ఈ సెంటెన్స్ లాగే ఉంది కదా, ఎందుకంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ వచ్చి తర్వాత హ్యాస్ బీన్ వచ్చి తర్వాత మనకి కలెక్టెడ్ అని వస్తుంది, వర్బ్ వచ్చేసింది. సో దీన్ని మనం యాక్టివ్ వాయిస్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం? ఫస్ట్ మనకి సబ్జెక్ట్ రావాలి. సో లెట్స్ మన సబ్జెక్ట్ ఐ అనుకుందాం. ఐ వస్తే ఏమొస్తుంది? హ్యావ్. ఐ హ్యావ్ కలెక్టెడ్ ద పార్సల్. సో ఐ హ్యావ్ కలెక్టెడ్ ద పార్సల్. సో ఫస్ట్ మనకి సబ్జెక్ట్తో స్టార్ట్ చేసి లాస్ట్లో మనం ఆబ్జెక్ట్తో ఎండ్ చేస్తున్నాం.
సో ఇప్పుడు నేను మీకు ఒక చిన్న తెలుగులో చెప్తాను సెంటెన్స్, దాన్ని మీరు ఇంగ్లీష్లోకి హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ యూజ్ చేసి ఫ్రేమ్ చేయండి. ఓకేనా? సో లెట్స్ సే నేను ఆంగ్లోఫోన్లో ఇప్పటివరకు ద బెస్ట్ స్టూడెంట్. సో దాన్ని మీరు ఇంగ్లీష్లో ఎలా రాస్తారు? ఇక్కడ ఒకసారి వీడియో పాజ్ చేసి మీ అంతకు మీరు ట్రై చేయండి. ఓకేనా? సో దాన్ని మనము ఇంగ్లీష్లో రాయాలి అంటే ఐ హ్యావ్ బీన్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ఆంగ్లోఫోన్. సో ఇలా మనం ఫ్రేమ్ చేస్తాం అనమాట. అంటే ఇప్పటివరకు నేను బెస్ట్ స్టూడెంట్ని, ఇప్పుడు కూడా నేనే బెస్ట్ స్టూడెంట్ని అన్నట్టు. సో మనం ఈ సెషన్లో ఏం చూసాము? హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ ప్లస్ ఐఎన్జీ. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం మనము? ఏదైనా పాస్ట్లో జరిగింది అది ఇంకా కంటిన్యూ అవుతుంది ఇప్పటి వరకు అన్నప్పుడు మనం హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ ప్లస్ ఐఎన్జీ యూజ్ చేస్తాం. అదే హ్యాడ్ బీన్ ప్లస్ ఐఎన్జీ ఎప్పుడు యూజ్ చేస్తాం? పాస్ట్లోనే జరిగింది, అది అప్పుడు స్టార్ట్ అయ్యి అప్పుడు కంటిన్యూ అయిపోయి అప్పుడే అయిపోయింది, దానికి మనం హ్యాడ్ బీన్ ప్లస్ ఐఎన్జీ యూజ్ చేస్తాం. సో ఈ సెషన్ని మీరు ఒకసారి కాకుండా 2-3 సార్లు చూడండి. ఏదైనా డౌట్స్ ఉంటే మీ ట్రైనర్ని ఖచ్చితంగా అడగండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.